సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రియులారా, ప్రతిరోజు మీరు ఉదయాన వాక్యాన్ని వినుటకు చూపెడుతున్న శ్రద్ధను బట్టి స్తోత్రాలు. దయచేసి దీనితో పాటు అనుదిన ఆత్మీయ మన్నా అని బైబిల్లో వచనం వెంబడి వచనం వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నెహెమ్యా గ్రంథాన్ని చెప్తూ ఉన్నాను. దానితో పాటు ఉదయకాలం ఈ లైవ్ కూడా మీరు చూసి దేవునిలో మీరు బలపడాలని నా ఆశ. దేవునికి స్తోత్రాలు. దయచేసి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొనండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలా నాకు ఈ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసేసి 9,000 కాంటాక్ట్స్ పోయినాయి. మీరే దాన్ని విస్తరింప చేయాలి. దేవుని వాక్యాన్ని మీరే అందరికీ పంపి దేవుని దీవెనలు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ప్రియులారా, గమనించాలి, ప్రతి మనిషి క్షేమంగా బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. తరువాత సుఖంగా తమ జీవితాన్ని వెళ్ళబుచ్చాలి అనే ఆలోచన ఉంటుంది. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వివాహితులైనా అవివాహితులైనా ప్రతివారు, పేదలు కానీ ధనవంతులు కానీ క్షేమంగా సుఖంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ప్రతి వారిలో కూడా ఉంటుంది. అయితే నేను క్షేమంగా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఒకటి మనము గమనించాలి. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట. 10, 11 వచనాలు చదువుతాను. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు అని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు చాలా మంచిగా వింటున్నాయి కదా. సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రతి వారి ఆశ. అయితే దేవుని ఆలోచన ఏమిటంటే ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును అంటాడు. ఈరోజు నీ చెవి తెరవబడి ఉంది. నేనేం మాట్లాడుతున్నానో మీరు వింటున్నారు. మీ భార్య ఏం మాట్లాడుతుందో వింటున్నారు. మీ భర్త ఏం మాట్లాడుతున్నాడో వింటున్నారు. దాని అర్థము నీ చెవి తెరవబడి ఉంది. కాబట్టే అన్ని మాటలు బాగా స్పష్టంగా వినగలుగుతూ ఉన్నాం. ఎందుకు ప్రభుల వారు ఈ చెవిని మనకిచ్చాడు అంటే బైబిల్ ఏ రీతిగా సెలవిస్తాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని. ఆయన కన్నుంది కాబట్టి మనకు కూడా కన్నులు ఇచ్చాడు. ఆయనకు చెవులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా చెవులు ఇచ్చాడు. ఆ రీతిగా ప్రభుల వారు కంటిని చెవిని ఇచ్చింది ఎందుకంటే మనము ఆయన్ను చూడాలని, ఆయన మాట వినాలని. కాబట్టి ప్రభుల వారి వాక్యం ఏమంటుందంటే ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయము అని అంటాడు. దేవుడు మన చెవిని మరలా ఒక్కసారి తెరవాలని అంటే మనము పాపాన్ని వినేది ఎక్కువ, దేవుని మాటల్ని వినేది తక్కువ. పాపమును గురించి ఎక్కువ వినడం ద్వారా మన చెవులు దేవుని మాటలు వినటానికి మూయబడిపోయాయి. ఎంతోమంది చెవులు ప్రభుల వారి మాటలు వినటానికి మూయబడిపోయాయి. ఈ రోజున ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, దేవుని సన్నిధానంలో ఉన్న నీవు
చాలా పర్యాయాలు దేవుని మాటలు వినటానికి ఇష్టం లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నావు కదా. ఆయన సన్నిధానం లేకొచ్చి ఆయన మాటలు వినటానికి ఏమాత్రము లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతూ ఉన్నావు కదా. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ చెవులు పాపము అనే మాటలు విని దేవుని మాటలు వినటానికి మోయబడిపోయాయి. దేవుడు తన ఉపదేశాన్ని నీకు వినిపించాలని, నీ చెవులు తిరిగి తెరవాలని ఆయన ఆశ. ఎప్పుడు ఆయన చెవులు తిరిగి తెరుస్తాడు? ఆయన అంటున్నాడు, పాపము విడిచిపెట్టి రండని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అంటాడు. పాపం విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞ ఇచ్చుచున్నాడంటే దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టి రండి. నీవు క్షేమంగా సుఖంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞ పాపాన్ని విడిచిపెట్టి రండి అనే ఆజ్ఞను నువ్వు పాటించాలి అని అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వోన్నతుడైన దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, నేను సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనుకునే ప్రతి వారికి నా మనవి ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టి రమ్మని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఉపదేశాన్ని వినే చెవిని దేవుడు నీకు దయచేస్తానంటాడు. దేవుని పిల్లలు ఆలోచించాల్సింది, మనము చాలామంది పాపం అంటే త్రాగుడా, నేను త్రాగను, వ్యభిచారమా నేను చెయ్యను, దొంగతనమా నేను చెయ్యను, హత్యల అస్సలు నాకు అది తెలియదు, ఇలాగ మనం అనుకుంటాం. పాపం అంటే ఏమిటి అని బైబిల్ చెప్తాదంటే, చేయవలసినవి నెరిగి ఉండి చెయ్యకపోవడం పాపమని వాక్యము సెలవిస్తుంది. మనము చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, అయితే వాటిని చెయ్యం. ఏమి చేయాలి? సహోదరుని ప్రేమించాలి, మన సహోదరుని క్షమించాలి, మనము ఇతరుల పట్ల దయ చూపెట్టాలి, కనికరం చూపెట్టాలి. ఇలాంటివి చేయవలసినవి బోలెడన్ని ఉన్నాయి. చేయవలసినవి నెరిగి ఉండి కూడా మనము చేయకపోవడం పాపమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమందు నీవు ఏమేమి చేయాలి? దేవునికి సంబంధించిన విషయాలు ఏం చేయాలో ఆలోచన చేయి. ఇంకొకటి, నువ్వు ప్రభువుని ఎరిగి ఉంటే సువార్తను ప్రకటించాలి. అనేకుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు చెయ్యాలి. నీవు నీ కొరకు ప్రార్థించడం అనేది అస్సలు అది ప్రార్థనే కాదు. అనేకుల కొరకు ప్రార్థించాలి. అనేకులంటే నువ్వు ఉన్నటువంటి ఆ వీధిలో వారు, నీవున్న గ్రామంలో వారు, నీవున్న పట్టణంలో ప్రజల కొరకు కన్నీళ్లతో మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని పిల్లలు గమనించాలి, ఆ ప్రార్థన దేవునికి అంగీకారం. సమూయేలు ప్రవక్త చెప్తాడు, ఇశ్రాయేలీయులారా, మీ కొరకు నేను ప్రార్థన చేయుట మానితే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడనవుతాను అని చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, గోత్రాలలో ఉన్న వంశాలు, వంశాలలో ఉన్న కుటుంబాలు, కుటుంబాలలో ఉన్న ప్రజలు అందరి కోసం, 1,00,000 మంది ప్రజల కోసం నేను ప్రార్థన చేయాలి. చేయకపోతే నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడనవుతాను అని అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా నీవు చేస్తున్నావా? ఆలోచన చేయి. సువార్త చెప్తున్నావా? ఆలోచన చేయి. ఎంతో మందితో ఎంతోసేపు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నావు, సంతోషంగా మాట్లాడతావు, తప్పేమీ కాదు. అయితే వాళ్లకు సువార్త చెప్పావా లేదా? ఆలోచన చేయి. ఆ రీతిగా ప్రభు నీ దగ్గరికి పంపిన ప్రతి వ్యక్తికి
నీ ద్వారా సువార్త అందించబడాలి. ఆ కార్యమును చేయకపోతే పాపం చేసిన వాడితో సమానమే. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా చేయవలసినవి నెరిగి ఉండి చేయకపోవడం పాపమని చెప్పిన ఈ మాట ప్రకారంగా ఎంతోమంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఈ రకమైన పాపంలో ఉంటున్నారు. దయచేసి ఈ ఉదయకాలమందు అటువంటి బలహీనత ఉంటే ప్రభు దగ్గర క్షమించమని అడిగి అనేకుల కొరకు ప్రార్థించడం, అనేకులకు సువార్తను చెప్పడం, ఇటువంటి కార్యక్రమాన్ని మనము చేయడం మంచిది. ప్రభుల వారు అంటున్నారు, నా దగ్గరికి రండని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎట్లా రావాలి ప్రభా అంటే, పాపం విడిచిపెట్టి రండి, నేను ఉపదేశం వినటానికి మీ చెవిని నేను తెరుస్తాను. ఎప్పుడు మీ చెవి నేను తెరుస్తానో ఆయనను వారు ఆలకించి ఆయనను సేవించేవారు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఉపదేశాన్ని వినటానికి తన చెవిని తెరిస్తే ఆయన ఆలకించి ఆ కృపగల దేవుని సేవించువారుగా అవుతారు. ప్రియులారా, ఈ మాటలు వింటిరా? బాగా గమనించాలి. ప్రభువుని సేవించడం అంటే ఆయన్ని గొప్ప చేయడం, ఆయన్ను ఘనపరచడం, ఆయన్ను మహిమపరచడం, ఆయన్ని కీర్తించి కొనియాడడం. దేవుని బిడ్డలు, ఒక వ్యక్తి ఆ రీతిగా సర్వోన్నతుడైన దేవుని సేవించి స్తుతించే వ్యక్తి కావాలి అంటే నువ్వు పాపాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావాలి. నీ చెవి ఆయన తెరవాలి, ఆయన ఉపదేశం నువ్వు వినాలి. అప్పుడు ప్రభుల వారు నీవు సుఖముగాను సంతోషంగా, బైబిల్ అంటది సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చేదం. అంటే 1 రోజు 2 రోజులు కాదు, నీ సంవత్సరాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు సుఖంగా ఉంటావు. నీ దినములు క్షేమంగా ఉంటాయంటాడు. సంవత్సరానికి 364 దినాలు, రోజులు. ఆ తరువాత ఎన్ని దినములో అన్ని దినములు కూడా నీవు క్షేమంగా ఉంటావు అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలకు నా మనవి ఏమిటంటే, ఈ ఉదయకాలమందు ప్రభు సన్నిధానంలో వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి తమ్ముడు చెల్లికి నా మనవి, ప్రియులారా, ఆ కృపగల దేవుని పాదాల చెంత ఆయన మాటలు విని మనము క్షేమంలోకి, సుఖంలోకి ప్రవేశిద్దాం. క్షేమం అంటే సమాధానంగా ఉండడం, సంతోషంగా ఉండడం, సంపూర్ణమైన భద్రత, సంపూర్ణమైన మేలు, సంపూర్ణమైన ఆశీర్వాదము కలిగిన జీవితాలు. ఈ రీతిగా ప్రతి ఒక్కటి ప్రియులారా గమనించాలి. క్షేమము అనేటటువంటి పదానికి హెబ్రీలో షాలోమ్ అని అంటారు. అంటే సమాధానము లేకపోతే క్షేమము అని అర్థం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, 122వ కీర్తన 6-7 వచనాలు, యెషయా 26 3వ వచనం, ఆయనను ఆనుకొన్న వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేయును అని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియాలో అంటాడు, నేను మీ విషయమై ఉద్దేశించిన సంకల్పములు నాకు తెలియను, అవి కీడును కలిగించునవి కావు, క్షేమము కలిగించునవి అని అంటాడు. మీ విషయమై ఉద్దేశించిన సంకల్పాలు అంటాడు. అంటే మన కొరకు దేవుడు ఎన్నో కార్యాలు ఆలోచించి ఉంచుకున్నాడు. సంకల్పాలు ఆయనకు తెలుసు. ఎప్పుడైతే మనము ఈ రీతిగా పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి సమీపించి ఆయన ఉపదేశాన్ని మనం వింటూ ఆయనను మనం సేవిస్తామో, మన విషయమై దేవుడు ఉద్దేశించిన సంకల్పాలన్నీ కూడా ఆయన మన పట్ల నెరవేరుస్తాడని,
క్షేమం కలగజేస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడు! ప్రియులారా, గమనించాలి. క్షేమం అంటే దేవునితో ఒక సరైన సంబంధాన్ని కలిగి జీవించడం, పరిపూర్ణమైన పాప క్షమాపణ పొంది దేవునితో సమాధానం కలిగి జీవించడం, ప్రతి పరిస్థితుల్లో దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకము ఉంచడం, దేవుని ఆశీర్వాదము, ఆయన మనకిచ్చే రక్షణను మనము అనుభవిస్తూ ఆయనతో కలిసి జీవించడం, ఇటువంటి క్షేమకరమైన జీవితము, ఇటువంటి సుఖమైన జీవితం దేవుడు నాకు నీకు అనుగ్రహించాలని ఆశ. దయచేసి దేవుని పిల్లలుగా నిన్నెవరో ఇబ్బంది పెట్టారని బాధపడుకు. సంతోషం లేదు, సుఖం లేదని బాధపడి భయపడే ప్రతి వారి విషయమై ఈ ఉదయకాలం మందు ఈ విధంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. ఆయన ఉపదేశం విని మనం ఆయన కొరకు చెవులు తెరిస్తే, మన పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే, ఆయనను సేవించు వారమైతే ఆయన మన దినాలన్నీ క్షేమంగా, మన సంవత్సరాలన్నీ సుఖంగా ఆయన మనకు నడిపిస్తాడు. ఆ దేవుని యొక్క మహాకృప మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద నిలిచి ఉండాలని నా ప్రార్థన. ఏ కుటుంబంలో కూడా క్షేమము లేక దుఃఖము, విచారము, అసమాధానం అనేటివి లేకుండా సంతోషము, క్షేమము, సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక. మీ పిల్లల పైన, మీ ఉద్యోగాల విషయంలో, మీ వ్యాపారాల విషయంలో ఆ కృపగల దేవుడు గొప్ప కార్యాలు చేసి మిమ్మలను నడిపించునుగాక. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన. మహా ఉన్నతుడైన దేవా, ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను. ఎందరో సుఖం లేక, క్షేమం లేకుండా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ఈ ఉదయాన మీ వాక్కు ద్వారా తండ్రి, తిరిగి రండని, మీ పాపం విడిచిపెట్టి రండి, ఉపదేశం వినుటకు మీ చెవులను తెరవజేస్తానని చెప్పిన దేవా, మీ బిడ్డలు వారి పాపాలు విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి వారు మీ ఉపదేశాన్ని విని తండ్రి, వారు సుఖముగా క్షేమంగా బ్రతకటానికి కృప చూపెట్టండి అయ్యా. మీ అద్భుతమైన కార్యాలు బిడ్డల విషయంలో జరిగించమని యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.